నమస్కారం. ఫాల్కన్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈ రోజు చేను చిలక కార్యక్రమంలో జీవాల పెంపకంలో అద్భుతంగా రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా చైతన్య వారధిగా మారిన ఖమ్మం జిల్లా మధిర మండలం భీమవరం గ్రామ రైతు వై పూర్ణచంద్రారెడ్డి గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న వాటిలో ముఖ్యంగా చెప్పాల్సి వస్తే జీవాల పెంపకానికి మొదటి స్థానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సన్నకారు రైతుల జీవనాభివృద్ధికి సన్నజీవాల పోషణ ఎంతో తోడ్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అనాదిగా వస్తున్న పద్ధతిలో జీవాల్ని పోషిస్తూ జీవనోపాధిని పొందుతున్న అనేక మంది రైతులు వివిధ కారణాల వల్ల ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పాటించక అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. వారు చేస్తున్న కష్టానికి సరైన ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు. తప్పనిసరిగా ఉన్న కులవృత్తిని వదిలి వేరే రంగాలకు తరలి వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్ని చూసిన పూర్ణచంద్రారెడ్డి అనే అభ్యుదయ రైతు విభిన్నంగా తెలంగాణ జిల్లాలకు జీరో గ్రేజింగ్ పద్ధతిలో జీవాల పెంపకాన్ని పరిచయం చేసి ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు. మరింతగా మనం ఖమ్మం జిల్లా మధిర మండలం భీమవరం గ్రామ రైతు పూర్ణచంద్రారెడ్డి వినూత్నంగా చేస్తున్న జీవాల పెంపకం గురించి తెలుసుకుందాం. నా పేరు పూర్ణచంద్రారెడ్డి అండి, ఎర్రమల. 92 నుంచి నా బిజినెస్ ఆటోమొబైల్ బిజినెస్ అండి. కార్ సర్వీసింగ్ సెంటర్ నేర్చుకొని అక్కడ మెకానిక్గా స్థిరపడిపోయి హైదరాబాద్లో 15 సంవత్సరాలు కార్ మెకానిక్ లాగా నా లైఫ్ని కొనసాగిస్తూ ఎన్ని సంవత్సరాలు చేసినాను హైదరాబాద్లో ఏదో సాటిస్ఫై అయిన ఏదో కొరతతో ఉన్న ఊరి మీద మమకారంతో ఏదైనా చేయాలి సాధించాలి అన్న ఉద్దేశంతో ఏం చేద్దామా అన్న ఒక ఉద్దేశంతో ఆలోచిస్తుంటే నాకు తట్టిందే ఈ గొర్రెలు మేకలది. అందరూ కోళ్ళ ఫామ్స్ ఇలా పెంచుతున్నారు బయటికి పోకుండా, మనం అసలు గొర్రెలను ఎందుకు పెంచకూడదు అన్న ఉద్దేశంతో ఆలోచిస్తే ఆంధ్ర తెలంగాణ ఈ రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఈ టైప్ ఆఫ్ ఫామ్ ఎవరు పెట్టలేదు. ఈ కర్ణాటక మహారాష్ట్ర అక్కడ నడుస్తున్నాయి. ఆ ఫామ్స్ అన్నింటినీ చూసి వచ్చిన తర్వాత మనమే ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశం నుంచి వచ్చిన ఐడియానే ఈ ఫామ్ని స్థాపించడానికి కారణం అండి. ఈ ఫామ్ని స్థాపించి 8 సంవత్సరాలు అవుతుందండి. తెలంగాణలో అంటే ఈ రాష్ట్రాలు విడిపోవడం కంటే ముందు స్థాపించిన ఫామ్ అండి ఇది. యాక్చువల్గా ఎవరు అప్పటికి ఇంటెన్సివ్ ఫామ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫామ్ని ఎవరు స్థాపించలేదు మన రాష్ట్రంలో. ఈ మొక్కజొన్నను పెంచి సైలేజ్ చేసి సమ్మర్లో కూడా మేత ప్రాబ్లం లేకుండా పెంచే విధానంతో స్టార్ట్ చేసిన మొట్టమొదటి ఫాము ఇది తెలంగాణలో ఫామ్ అండి. ఇది సైలేజ్తో నడుస్తున్నటువంటి ఫాము. నేను ఆ వర్క్షాప్ని నడుపుకుంటూ ఈ ఫామ్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ 500 షీప్ యానిమల్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఒక 400 నెల్లూరు బ్రౌన్ ఉన్నాయండి, ఒక 400 ర్యాంబ్లెట్స్ ఉన్నాయి, ఒక 400 గోట్స్ ఉన్నాయి. ఈ ఫామ్లో ఇప్పుడు టోటల్ 1200 యానిమల్స్ ఉన్నాయండి. గోడ్స్ వచ్చేసి 400 లోకల్ గోడ్స్ ఉన్నాయండి. నెల్లూరు బ్రౌన్ మాచర్ల బ్రౌన్ కలిపి ఒక 400 షీప్స్ ఉన్నాయి. అట్లనే ర్యాంబ్లెట్స్ ఆస్ట్రేలియన్ బ్రీడ్ ఒక 300 ఉన్నాయి. ఒక తెల్లిచెర్రి ఒక 50 గోడ్స్ ఉన్నాయండి. టోటల్ 1200 యానిమల్స్ దాకా ఈ ఫామ్లో ఉన్నాయి. వీటికి ఎప్పటికీ డిమాండ్ తగ్గకపోవడానికి కారణం ఏంటంటే డైరీతో పోల్చుకుంటే డైరీ కంటే మనకి లేబర్ ప్రాబ్లం కానీ ఫాడర్ ప్రాబ్లం కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. వీటికి ఎవ్రీ ఇయర్ మీట్కున్న డిమాండ్ దృష్ట్యా ఈ యానిమల్స్ని పెంచడం వలన ఎప్పుడు నష్టపోరు అనడానికి మా ఫామ్ కూడా ఒక ఉదాహరణ. ఈ ఫామ్స్ని చిన్నకారు రైతులు పెంచుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా పెంచుకోవచ్చండి. ఎందుకంటే వీటికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వాళ్ళు ఎలా పెంచుకోవచ్చు. ఇప్పుడు బయట గ్రేజింగ్కి తీసుకెళ్ళి పెంచుకొని అవి బయట ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఆ చెడు వాటర్ తాగటం వల్ల వాటికి డిసీజులు అవి ఇవి వస్తాయి. అదే ఇట్లా ఇంటెన్సివ్ ఫామ్లో పెంచడం వల్ల వాటికి రోగాలు కానీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. లేబర్ ఖర్చు తక్కువ ఉంటుంది. అయితే కొంచెం మేత ఖర్చు అవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి. వాటితో అంటే ఇవాళ లేబర్తో ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి లేబర్ని తక్కువతో నడిపించాలి అని అంటే ఈ ఫామ్ని ఇలానే. ఇప్పుడు ఈ కులవృత్తిని అందరూ మానేస్తున్నారు. గొర్రెల కాపర్లు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, ఏదో జాబులకు వెళ్తున్నారు. వాళ్ళ తరం అయిపోయిన తర్వాత ఈ వృత్తే కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఆ వృత్తి కనుమరుగు అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ ఫామ్ను పెట్టి
చాలామందికి ఈ ఫామ్స్ని ఎలా పెట్టుకోవాలి ఏంది అని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి యానిమల్స్ కావాలంటే యానిమల్స్, వాళ్ళకి ఎటువంటి సలహాలు కావాలన్నా కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్ను చూడటానికి అన్ని జిల్లాల పశు వైద్యాధికారులు, రైతులు చాలామంది గత 7-8 సంవత్సరాలు బట్టి వస్తుంటారు, ఫోన్ చేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి డౌట్లు ఉన్నానో, ఫామ్ ఎలా పెట్టుకోవాలన్నా, ఎలా స్థాపించాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏమిటి అని అంటే వాళ్ళందరికీ మాకు తెలిసినంత వరకు ఇంకొక రైతు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో గుడ్ సజెషన్స్ ఇస్తుంటాము. ఎవరికి యానిమల్స్ కావాలన్నా, కొత్త ఫామ్స్ పెట్టుకునే వాళ్ళకి మేత ఎలా పెట్టుకోవాలి, షెడ్ ఎలా వేసుకోవాలి, వాటికి ఏం చేసుకోవాలి, వాటికి ఎప్పుడు ఏం వ్యాక్సిన్లు వేయాలి, ఎప్పుడు ఏ వ్యాధులు వస్తాయి అన్నీ వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు గత 6 సంవత్సరాలు బట్టి ఈ ఫామ్ నడిపిస్తున్నాము, కానీ మేము ఊహించిన లాభాలను అయితే ఆర్జించలేకపోయినాము. దీనికి ఇంకా ఏం చేస్తే మేము ఇంకా దీన్ని ఉన్నతంగా అధిక వాటిని నడిపించాలి అంటే ఏం చేయాలి అని అనుకుంటే వచ్చిన ఆలోచన ఈ మధ్యన హైదరాబాద్లో కొత్తగా మేము ఫ్రెష్ మీట్ బాక్స్ అనే ఒక నేమ్ తోటి మొబైల్ యాప్ని చేయించి ఎవరైనా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాప్ని ఫోన్తో చెప్పవచ్చు, మెయిల్ చెప్పవచ్చు, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు బుక్ చేసుకున్న 1 అవర్లోనే ఇట్లా హెల్దీగా పెంచిన యానిమల్స్ మేల్స్ని, బిలో 6 months యానిమల్స్ యొక్క మీట్ని మేము హైదరాబాద్లో ఇప్పుడు వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుందండి హైజెనిక్గా. వీటికి వేసే పశుగ్రాసాలకు కూడా మేము క్రిమిసంహారక మందులు కానీ ఏమీ వాడకుండా సేంద్రియ ఎరువుల్ని వాడుతూ పండించినటువంటి పంటనే ఈ యానిమల్స్కి వాడతాము. ఈ యానిమల్స్కి కూడా మేము ఇప్పుడు మా స్లాటర్ హౌస్లో వేటిని అయితే కట్ చేద్దాం అనుకుంటున్నామో వాటికి యాంటీబయాటిక్స్ కానీ హార్మోన్స్ ఇంజెక్షన్స్ కానీ ఏమీ ఇవ్వకోకుండా పెంచినటువంటి యానిమల్స్నే ప్రీమియం ప్రైస్కి హైదరాబాద్లో మేము ఇప్పుడు స్థాపించి దాన్ని డెలివరీ ఇస్తున్నామండి. దాని గురించి వినియోగదారులు కూడా చాలా స్పందన బాగుంది. అలా ఎందుకంటే ఈ మధ్యలో దళారులు వచ్చి కొనుక్కపోతుంటారు. మనకి రావాల్సిన లాభం మనం సంవత్సరంలో పెంచినచో దళారులు వచ్చి వాడు మేకపోతులు కొనుక్కెళ్ళి వాడే ఎక్కువ లాభపడిపోతాడు. ఎందుకంటే మన దగ్గర ఒక 100 మేకపోతులు అమ్మాలి అంటే ఒకే రోజు ఇక్కడ లోకల్లో అమ్ముడుపోవు. 100 యానిమల్స్ అమ్మాలి అంటే మనం మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మాలి అని అంటే దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది వ్యవస్థ. మనకు రావాల్సిన లాభాన్ని కూడా దళారులు కాజేయకూడదు అన్న ఉద్దేశంతో వచ్చిన ఐడియానే ఇది. ఇలా ఎంతోమంది నాలాగా ఈ మధ్యకాలంలో గత 3-4 years బట్టి ఫామ్స్ ఎంతోమంది పెట్టుకొని వాళ్ళు కూడా యానిమల్స్ అమ్ముకోవాలంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాళ్ళందరి దగ్గర కూడా మేమే బైబ్యాక్ యానిమల్స్ని తీసుకొని వాళ్ళకి ఎలా పెంచాలి, యానిమల్స్ని ఏమి మెడిసిన్స్ వాడకూడదు అన్న సజెషన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళ యానిమల్స్ని కూడా మేమే తీసుకొని మా స్లాటర్ హౌస్ త్రూ వినియోగదారులకు ఇచ్చి ఇలా నాలాగా నిరుద్యోగులు పెట్టుకున్న ఫామ్స్ వాళ్ళందరికి కూడా మార్కెట్ సైడ్ నుంచి ప్రాబ్లం లేకుండా చేయాలని స్థాపించింది ఈ అసోసియేషన్ అండి. ఈ అసోసియేషన్లో అందరూ మెంబర్ అయితే ఏంటంటే ఒకరికొకరు పరిచయాల చొప్పున ఎవరి దగ్గర యానిమల్స్ ఎక్సెస్ ఉన్నను, ఎవరి దగ్గర తక్కువ ఉన్నను మార్చుకోవడానికి కానీ మార్కెటింగ్ సైడ్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదని స్థాపించింది ఈ యొక్క గోట్ అండ్ షీప్ ఫార్మర్స్ తెలంగాణ అసోసియేషన్ అండి. ఎవరికైనా ఈ ఫామ్స్ గురించి కానీ ఎటువంటి సమాచారం కావాలన్నా, ఎటువంటి సలహాలు కావాలన్నా నా మొబైల్ నెంబర్కి ఎల్లవేళ్ళ కాల్ చేయొచ్చండి. నా మొబైల్ నెంబర్ 9949332343 అండి. మాది భీమవరం గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా అండి. ఎవరైనా మా ఫామ్ను కూడా చూడటానికి రావచ్చు, ఉచితంగా చూడవచ్చు. ఎనీ టైం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు, ఫామ్ను చూడవచ్చు. వాళ్ళు కొత్తగా ఫామ్స్ పెట్టుకున్న వాళ్ళకి ఎటువంటి సలహాలు కావాలన్నా ఇస్తాము. వాళ్ళకి ఏమైనా గడ్డి జాతి విత్తనాలు కావాలంటే ఇస్తాము, విత్తనం పొట్టేలు కావాలన్నా ఇస్తాము, బ్రీడింగ్ కావాల్సిన ఫిమేల్స్ కావాలన్నా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. జీవాల మాంసానికి రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్కి ముఖ్య కారణం. వీటి మాంసానికి ఉన్న ప్రాముఖ్యత మరియు అందని సమతుల్యత ముఖ్యమని ఘంటాపథంగా చెప్పొచ్చు. అంతేకాకుండా వీటి మాంసాన్ని తినేందుకు ఎలాంటి కులమతపరమైన నిబంధనలు లేవు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో జీవాల మాంసానికి మంచి డిమాండ్ ఉంది. ఈ కారణాలన్నీ వాణిజ్యపరంగా మంచి భవిష్యత్తును కల్పించవని చెప్పొచ్చు. అయితే మాంసం, నాణ్యత ఈ రెండు ప్రామాణికాలుగా తీసుకుంటేనే రైతుకు మంచి లాభాలుంటాయి. ఇటువంటి పరిస్థితుల్ని పూర్తిగా గమనించి వాటిని అవపోసపట్టిన పూర్ణ చంద్రారెడ్డి ఫ్రెష్ మీట్ని వినియోగదారులకు నేరుగా అందించే ప్రక్రియను చేపట్టి చాలామంది జీవాల పెంపకాన్ని ప్రారంభించాలనుకున్న యువ రైతులకు ఆదర్శప్రాయంగా మారారు. మరింతగా మనం నాణ్యత, ఆరోగ్యం అనే 2 పదాలతో జీవాల పెంపకాన్ని చేపట్టిన
పూర్ణ చంద్రారెడ్డి గురించి తెలుసుకుందాం. ఇవన్నీ లోకల్ మేకలు అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మేకపిల్ల కానీ మేకలు కానీ ఇవన్నీ ఇక్కడ లోకల్లో దొరుకుతాయి. ఇవి ప్రతి డెలివరీలో ఫస్ట్ లాక్టేషన్ అప్పుడు ఒక పిల్లని ఇస్తాయి. రెండో ఈత మూడో ఈతలో 2-3 పిల్లలు ఇస్తుంటాయి. తల్లిపాలు 3 నెలలు తాగుతాయి. తర్వాత ఒక 5 మాసాలు విడిగా వేసి వీటికి దానా కాన్సన్ట్రేట్స్ ఇవన్నీ ఇచ్చి పెంచుతాము. 5 నుంచి 6 నెలలు కాగానే వీటిని మేము బరువు ప్రకారం అమ్మేస్తాము. 25 కేజీలు అట్లా వెయిట్ వస్తుంది. ఈ 25 కేజీ వెయిట్ అంటే మేము గోట్ వచ్చేసి 300 రూపీస్ అమ్ముతాము, షీప్ వచ్చేసి 250 అమ్ముతాము. వీటిల్లో ఫిమేల్స్ అన్నింటినీ మేమే మళ్ళీ బ్రీడింగ్ పర్పస్కి ఎవరైనా కొత్తగా ఫార్మ్స్ పెట్టుకునే వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బ్రీడింగ్ పర్పస్ ఫిమేల్స్ ఇస్తుంటాము. ఈ మేల్స్ వరకు మేము అమ్ముతుంటాము. ఈ మధ్యనే కొత్తగా మేమే హైదరాబాద్లో ఆన్లైన్ మీట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాము. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ గొర్రెలన్నీ నెల్లూరు బ్రౌన్ ప్లస్ మాచర్ల రెడ్ అంటారండి. ఈ మాచర్ల రెడ్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే బ్రౌన్ జోడిపీ కంటే కూడా బాగా బలంగా ఉంటాయి. వీటి కలర్కి మంచి డిమాండ్, ప్లస్ చూడటానికి ఈ కలర్ తోటి ఎక్కువ మంది అంటే విత్తనం పోతులు కానీ ఎవరైనా పెంచుకునే వాళ్ళు కానీ విత్తనం పోతులకి ఈ కలర్ని బాగా ఇష్టపడతారు. వీటి దగ్గర పాలు మంచిగా ఉంటాయి, దానితో పిల్లలు బాగా పెరుగుతాయి. అందువల్ల మేము ఈ గొర్రెలను ఈ జాతిని పెంచడం జరుగుతుంది. ఇక్కడ ఇవి కూడా సేమ్ 3 మాసాలు తల్లి దగ్గర పాలు తాగుతాయి. తర్వాత ఒక 4 to 5 months మా దగ్గర దానా పచ్చి మేత తింటాయి. దాని తర్వాత 5 to 6 monthsకి మేల్స్ని సేమ్ మా స్లాటర్ హౌస్లో అమ్ముతాము, ప్లస్ ఇక్కడ లోకల్లో కూడా అమ్మటం జరుగుతుంది. వీటిని పర్ కేజీ 250 రూపీస్ లెక్క 25 కేజీ ఆ వయసులో వీటిని అమ్మటం జరుగుతుందండి. ఇప్పుడు మేము సైలేజ్ చేస్తామండి. వీటికి సైలేజ్ వచ్చేసి ఒక గొర్రె వచ్చేసి రోజు 2 కేజీలు తింటుంది. మా దగ్గర లూసను హెడ్జ్ లూసన్ ఉన్నది, అది 1 కిలో ఇస్తాము. ప్రతి యానిమల్కి ఒక 100 గ్రాము కాన్సన్ట్రేట్ ఇస్తామండి. కాన్సన్ట్రేట్ అంటే తౌడు, పత్తి చెక్క, గోధుమ పొట్టు ఇవన్నీ కలిపినవి మిక్స్ చేసి మినరల్ మిక్సర్, సాల్ట్ ఇవన్నీ కలిపి ఒక ఈచ్ యానిమల్కి 100 గ్రాము అలా ఇస్తాము. వీటితోటి వీటి ఎదుగుదల కానీ ఎక్కడైనా బాగుంటుంది. ఇవి బయటికి వెళ్ళడం అంటూ జరగదు. టోటల్ ఇంటెన్సివ్ ఫామ్లోనే ఉంటాయి. మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 times వీటికి ఫీడింగ్ ఇస్తాము. బయట వాటర్ టబ్స్లో ఫుల్ ఫ్రెష్ వాటర్ ఇస్తాము. కాబట్టి మాకు ఎటువంటి ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వండి. ఇది డీజిల్తో నడిచే చాప్ కట్టర్ అండి. ఇది డీజిల్ని ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే మేము ఇక్కడ విలేజెస్లో 3 phase కరెంటు 24 గంటలు ఉండదు కాబట్టి మేము డీజిల్ని ప్రిఫర్ చేస్తాము. ఎనీ టైం ఎప్పుడు కావాలన్నా కూడా డీజిల్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు, గడ్డి కట్ చేసుకోవచ్చు. మేము సైలేజ్ చేయడానికి ప్లస్ రెగ్యులర్గా లూసాను ఇవన్నీ కట్ చేయడానికి ఈ మిషన్ ఆపరేట్ చేస్తుంటాము. దీని యొక్క ఖర్చు 1,75,000 రూపాయలు అవుతుంది. దీన్ని కొనుక్కోవాలంటే మేము కొనుగోలు దీన్ని ఒక 6 to 7 years అవుతుంది. ఇప్పుడు ఈ హెడ్జ్ లూస్ అన్ని ప్లస్ ఇది జనుము అండి. ఈ జనుమును మేము ప్లస్ సైలేజ్, హెడ్జ్ లూసన్ ఈ మూడింటిని కలిపేసి యానిమల్స్కి ఆఫ్టర్నూన్ ఫీడింగ్ ఇస్తామండి. ఇది హెడ్జ్ లూసన్ అండి. ఇది 4 to 5 feet దాకా పెరుగుతుంది ఒక 2 నెలల్లో. దీన్ని ఇలా కట్ చేసి మిషన్ త్రూ దీన్ని ఇలా చాప్ చేసి ఇలా పీసెస్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ అన్ని యానిమల్స్కి యావరేజ్ యానిమల్కి 1 కేజీ లెక్క 1 కేజీ వచ్చే విధంగా ఇవ్వబడను. దీంట్లో ఎందుకంటే ఇందులో మాంసకృతులు అంటే దీని మీన్స్ లెగ్యూమ్ జాతి ఇది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చే సైలేజ్లో అంత ఎనర్జీ ఉంటుంది. అది నాన్ లెగ్యూము, ఇది లెగ్యూము. 2 ఫుడ్ బ్యాలెన్సింగ్ అయితేనే యానిమల్స్ గ్రోతింగ్ కానీ సరైన టైంలో ఎదగరావటం కానీ పిల్లల ఎదుగుదల కానీ అన్నీ మంచిగా ఉంటాయని చెప్పేసి మేము ఫీడ్కి ఈ సైలేజ్ 2 సార్లు ఇస్తాము. లూసన్ ఆఫ్టర్నూన్ ఇస్తాము. మార్నింగ్ ఈవినింగ్ మాత్రం సైలేజ్ ఇస్తాము. ఈవినింగ్ ఒకసారి మాత్రము కాన్సన్ట్రేట్ ఇస్తామండి. కాటన్ కేకు ఇవన్నీ కలిపి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆల్రెడీ ఒక 4 acres పండిస్తున్నామండి. దీనికి ఇంత డ్రాట్ పీరియడ్లో కూడా వాటర్ కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది హెడ్జ్ లూసన్కి. ఇవి యానిమల్స్ కూడా బాగా ఇష్టంగా తింటాయి. ఇది ప్రోటీన్ ఉండటం వల్ల ఎదుగుదల కానీ ఎక్కడైనా బ్రహ్మాండంగా ఉంటుంది అన్న కాన్సెప్ట్ దీన్ని వాడతామండి. ఇది టన్నేజ్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే ఒక 4 ఎకరాల్లో మేము పండించిన ఈ హెడ్జ్ లూసన్ 1000 యానిమల్స్కి డైలీ వాడుతున్నా కూడా మాకు సరిపోతుంది, సఫిషియెంట్గా ఉంది. మనం చూస్తున్న బ్లాక్ ర్యాంబ్లెట్ మేల్స్ అండి. టోటల్ ఇవన్నీ ఓన్లీ బక్రీద్ పర్పస్లో వీటిని సేల్ చేయకుండా అమ్ముతాము. ఇవి హైదరాబాద్లో బక్రీద్కి వీటికి మంచి డిమాండ్ ఉంటుంది అన్న కాన్సెప్ట్లో ఒక 1.5 year ఏజ్ వచ్చేసరికి ఇవి నియర్లీ 60 to 70 kg వెయిట్ వస్తాయి. దాంతో వీటికి డిమాండ్ ఉన్నది అన్న కారణంతో వీటికి మొన్న రీసెంట్లీ ట్రిమ్మింగ్ చేయించి వీటిని సపరేట్ చేసి వీటికి కాన్సన్ట్రేట్ కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటూ గ్రీన్ పౌడర్ అన్ని వీటికి అన్ని యానిమల్స్ కంటే వీటికి కొంచెం కాన్సన్ట్రేట్ ఇవన్నీ ఎక్కువ ఇస్తూ వీటిని పెంచడం జరుగుతుందండి. ఇవి నెక్స్ట్ బక్రీద్కి మేము హైదరాబాద్లో అమ్ముతాం. అందుకోసం వేరే మా మీట్ పర్పస్ వీటిని అమ్ముకోకుండా వీటిని 1.5 year పెంచడం వలన కొంచెం లాభాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి వీటిని సపరేట్గా పెట్టి వీటిని మేల్స్ని పెంచడం జరుగుతుందండి. కాకపోతే వీటికి మార్నింగ్ ఈవినింగ్ ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ ఇస్తామండి. దానా అదే అంటే మొక్కజొన్న పిండి, తవుడు, కాటన్ కేకు,
సోయా కేకు, మినరల్ మిక్సర్, సాల్ట్ ఇవన్నీ వీటికి కొంచెం ఎక్సెస్ ఇస్తాము. వీటికి యావరేజ్ ఒక రోజుకి 20 రూపాయల దాకా వీటికి ఫీడ్ ఖర్చు అవుతుంది. దీనికి అంటే నెలకు ఒక 600 లెక్కేసుకున్న ఇయర్లీ 7000 దాకా దీనికి ఎక్స్పెండిచర్ వస్తుంది. కానీ మేము దీనికి బక్రీద్కి ఒక 15,000 to 20,000 వరకు దీన్ని అమ్మగలం అన్న కాన్సెప్ట్లో వీటిని పెంచడం జరుగుతుందండి. ఇది ర్యాంబులెట్ అండి. ఇది యాక్చువల్గా ఆస్ట్రేలియా బ్రీడ్. ఇది మన రాష్ట్రంలో 1-2 చోట్ల అంటే ఎక్కువ మంది వీటిని పెంచరు. ఇలా స్టాల్ ఫీడింగ్ ఫార్మ్స్ ఉన్న వాళ్ళే దగ్గర ఒక 3-4 దగ్గర ఉండవచ్చు. వీటి మాంసం చాలా బాగుంటుంది. ఇవి స్టాల్ ఫీడింగ్కి సక్సెస్ఫుల్ యానిమల్స్. ఇవి ఆరోగ్యరీత్యా, గ్రోతింగ్ రీత్యా అన్నిట్లో వీటి ఎదుగుదల బాగుంటుంది. ఇవి నెలకు 4 నుంచి 5 కేజీలు పెరుగుతుంది. ఇది మాక్సిమం 100 కేజీ వెయిట్ దాకా కూడా వస్తాయి. అందువల్ల వీటిని పెంచడం జరుగుతుందండి. వీటి బూలుకి డిమాండ్ ఉంటుంది, వీటి మీట్కి మంచి డిమాండ్ ఉంటుంది. మామూలు నార్మల్ యానిమల్తో పోల్చుకుంటే వీటి మీటు చాలా టేస్ట్గా ఉంటుంది, ఎదుగుదల బాగుంటుంది. ఇవి ఇయర్లీ 2 సార్లు డెలివరీకి వస్తాయి. ఈయన 1 నెలకే మళ్ళీ క్రాస్ అవుతుంటాయి. అందువల్ల వీటితోటి గ్రోతింగ్ రేషియో బాగుంటుందని చెప్పేసి వీటిని పెంచడం జరుగుతుందండి. వీటిని యాక్చువల్లీ ఇక్కడ రిటైల్లో ఫార్మర్స్ కానీ ఎవరో వీటికి అంత కొనడానికి ఇష్టపడరు, కానీ వీటి మాంసం చాలా బాగుంటుంది. మేము దీన్ని యాక్చువల్గా హైదరాబాద్లో మా స్లాటర్ హౌస్లో వీటికి యాంటీబయాటిక్స్ కానీ హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వకోకుండా వీటి మీటినే మేము ఫామ్లో హైదరాబాద్లో మా షాప్లో వీటిని సేల్ చేస్తున్నామండి. తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంది అని అంటున్నారండి. రెస్పాన్స్ కూడా మంచిగా ఉందండి. అందరూ చేసే పనినే క్రొత్తగా చేయాలనే తపనే పూర్ణ చంద్రారెడ్డిని స్టాల్ ఫీల్డింగ్లో జీవాల పెంపకాన్ని చేపట్టడానికి నాందిగా మారిందని చెప్పొచ్చు. ప్రతి జీవాన్ని స్వయంగా పరీక్షిస్తూ వాటి బాగోగులను చూస్తూ జీవాల పెంపకాన్ని జీవితంగా మార్చుకొని తోటి రైతులకు సూచనలు, సలహాలను అందిస్తూ ఆయనకు ఆయనే ఓ జంతుశాస్త్ర నిపుణుడిగా మారాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన చేస్తున్న జీరో గ్రేజింగ్ విధానం వేరే రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ జిల్లాలకు పరిచయం చేసిన మొదటి వ్యక్తిగా పూర్ణ చంద్రారెడ్డి పేరు ప్రముఖంగా నిలవడం గమనార్హంగా చెప్పొచ్చు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర జీవాల పెంపకదారుల అధ్యక్షుడిగా జీవాల పెంపకదారుల ఆశలకు జీవం పోస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన పూర్ణ చంద్రారెడ్డికి ఆకుపచ్చని జీవాభివందనం చేస్తున్నాం. మరింతగా మనం జీవాల పెంపకం గురించి తెలుసుకుందాం. ఇవి కేరళవి. ఇక్కడ మన ఇండియాలో వచ్చేసి కేరళలో లభ్యమవుతాయి. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి 90% త్రిబుల్స్ ఇస్తాయి, ప్లస్ మిల్కింగ్ బాగా ఉంటాయి. ఇవి వెయిట్ తక్కువ ఉంటాయి, కానీ కిడ్స్ కానీ మిల్కింగ్ కానీ బాగా ఇస్తాయి. ఈ మధ్యనే మేము బోయర్ తీసుకొచ్చి బోయర్తో క్రాస్ చేయించి వీటిని హెవీ వెయిట్ వచ్చే బ్రీడ్ని చేయాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు బోయర్ తోటి క్రాస్ చేయించడం జరుగుతుందండి. వీటి రిజల్ట్స్ ఇంకో 3-4 months అయితే మనకు తెలుస్తుందండి. మదర్స్ దగ్గర పాలు ఎక్కువ ఉండటం వలన 3 పిల్లలు పెట్టినను మంచిగా బ్రతికించగలవు ఇవి తల్లులు. ఇవన్నీ మ్యాక్సిమం 90% త్రిబుల్స్ ఇస్తాయి గోడ్స్. రైతులకి ఏంటంటే వీటితోటి లాభం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లల గ్రోతింగ్ మంచిగా ఉంటుంది, పిల్లలు ఇబ్బంది పడవు. ప్లస్ వీటి బాడీ స్కిన్ టోన్ కలర్ రెడ్ కలర్, వీటి మీట్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుతోటి వీటిని పెంచడం అనేది జరుగుతుందండి ఈ ఫామ్లో. ఇప్పుడు దీన్ని ఇంకా వెయిట్ గెయిన్ అంటే ఇది మ్యాక్సిమం 30 to 40 kg కంటే వెయిట్ రాదు. ఇప్పుడు దీంట్లో మేము ఈ బోయర్తో క్రాస్ చేయించి వీటిల్లో వచ్చే జనరేషన్ మేల్స్ను కూడా 70-80 kg ఫర్దర్గా కొత్త బ్రీడ్ని డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్తో ఇప్పుడు బోయర్ తోటి ఇక్కడ బ్రీడింగ్ చేయడం జరుగుతుందండి. ఇవి బోయర్ జాతి మేకపోతులు ప్లస్ ఫిమేల్స్ 2 ఉన్నాయండి ఈ బ్లాక్లో. ఇవి మొన్న మేము లేటెస్ట్లీ చెన్నై నుంచి తీసుకురావడం జరిగింది. ఇవి కొంచెం ప్రీమియం రేట్లో తీసుకొచ్చి మా దగ్గర ఉన్న తెల్లి చెరువుతో క్రాస్ చేయించి వాటికి వచ్చిన పిల్లలతో మళ్ళీ వేరే బ్లడ్ లైన్ తోటి ఈ పోతులతోటి క్రాస్ చేయించి వచ్చే పిల్లల్ని, ఎందుకంటే తెల్లి చెరువులో వెయిట్ తక్కువ వస్తుంది, బోయర్లో వెయిట్ బాగుంటుంది. వీటికి మార్కెట్లో కూడా బాగా డిమాండ్ ఉన్న యానిమల్ 70,000 ఉంటుంది ఒక మేకపోతును కొనాలంటే. వీటిని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న వాటితోటి క్రాస్ చేయించడం వల్ల ఓవర్ వెయిట్ ఉన్న పిల్లలు వస్తాయి. వాటిని ఫ్యూచర్లో నార్మల్ రేట్కి ఫార్మర్స్కి ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో వీటిని బ్రీడ్ని ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర డెవలప్ చేయడం జరుగుతుందండి. ఇవి ఫీడింగ్ కానీ ఏదైనా మంచిగా తీసుకుంటాయి, హెల్దీగా ఉంటాయి. ప్లస్ నెలకి 5 to 6 kg వెయిట్ వస్తాయి ఇవ్వండి. ఇవి యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అవి మేల్స్ 10 months మేల్స్, అవి 2 3 months ఫిమేల్స్.
ఇవన్నీ తల్లుల నుంచి వేరు చేసిన పాలు మరిసిన పిల్లలండి. ఇవన్నీ 3 నెలలు 3 months క్రాస్ అయిన పిల్లలు. ఇవి వచ్చేసి ఈ వంతున ఇప్పుడు అంటే మదర్స్ దగ్గరే ఉన్నాయి అనుకోండి, ఇవి పాలు మరవు కాబట్టి తల్లుల నుంచి 3 months కాగానే వేరు చేసి వీటిని సపరేట్ బ్లాక్ లో పెట్టి వీటికి ఫీడింగ్ ఇస్తూ ఈ వంతున ఇంకొక 3 మాసాలు వీటిని పెంచడం జరుగుతుంది. వీటిని 3 మాసాలు పెంచిన తర్వాత ఒక 25 to 30 kg వెయిట్ వచ్చిన తర్వాత వీటిని మరలా అమ్మటం జరుగుతుందండి. ఫీమేల్స్ నేమో మా దగ్గరే బ్రీడింగ్ పర్పస్ ఉంచుకుంటాము, మేల్స్ నేమో కస్టమర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి అమ్మటం జరుగుతుందండి. ఇలా వేరు చేయటం వల్ల వీటికి ఇస్తున్నటువంటి కాన్సన్ట్రేట్ ఫుడ్ కానీ ఏదైనా కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. అదే తల్లులతోటి ఉన్నచో మనం ఏ మేత ఇచ్చినా తల్లులు తినేస్తాయి, పిల్లలకి అందవు కాబట్టి వీటిని సపరేట్ చేసి వీటికి కాన్సన్ట్రేట్, గ్రీన్ పౌడర్, సైలేజ్ ఇవన్నీ మంచిగా ఇవ్వడం వలన ఈ పిల్లలన్నీ మంచిగా గ్రోతింగ్ కానీ ఏమైనా బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తోటి వీటిని ఇలా వేరు చేసి మేపడం జరుగుతుందండి. ఇవి సైలేజ్ పిట్స్. ఇవి గ్రౌండ్ నుంచి 12 feet లోపలికి తవ్వి కట్టమవుతుంది. విడ్త్ 12 feet, లెంత్ 12 feet. దీంట్లో నియర్లీ ఒక 20 tons సైలేజ్ ని స్టోరేజ్ చేసుకోవచ్చు. 1 ఎకరం నుంచి ఎకరంన్నరలో మేత ఇందులో పడుతుందండి సైలేజ్. మొక్కజొన్నని 75 నుంచి 80 రోజుల వయసులో వర్షాలు బాగున్నప్పుడు, వర్షాకాలము జనవరి ఫిబ్రవరి మాసాల్లో వేసుకున్నప్పుడు ఉన్న స్టోరేజ్ ని మొక్కజొన్నను తీసుకొచ్చి మేము ఈ పిట్స్ లో స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఇది సమ్మర్ లో మేత దొరకని టైంలో దీన్ని మేము వాడుతుంటాము. రెగ్యులర్ గా కూడా మా దగ్గర మేము మొక్కజొన్న మీదే ఎక్కువ డిపెండ్ అవుతాం కాబట్టి మేము దీన్ని సైలేజ్ ని 90% వాడతాము. దీన్ని సమ్మర్ లో ఈ రోజు ఆ రోజు అని లేకుండా దీన్ని ఒక రోజు స్టోరేజ్ చేయడం వల్ల 2 years దాకా నిల్వ ఉంటుంది. దాంతో మేము రెయిన్ సీజన్ లో 20 ఎకరాలు మొక్కజొన్న పండిస్తామండి. దీని మొత్తాన్ని ఇలా పిట్స్ లో స్టోరేజ్ చేసి మా దగ్గర ఇప్పుడు 15 పిట్స్ కట్టించామండి. ఇక్కడ నియర్లీ 300 tons ఎప్పుడు మేము రెయిన్ సీజన్ లో దీన్ని స్టోరేజ్ పెట్టుకుంటాము. సమ్మర్ లో మా దగ్గర గ్రీన్ పౌడర్ లభ్యం కాని టైంలో దీన్ని రెగ్యులర్ గా ఎక్కువ వాడుతుంటామండి. ఇదే సైలేజ్ ని ఎవరికైనా ఇట్లనే కొత్తగా నాలాగా ఫార్మ్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా ఎవరికైనా పౌడర్ ప్రాబ్లం ఉన్నది, సమ్మర్ లో లేదు అంటే కూడా మనం దీన్ని వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నంత ఇది హెడ్జ్ లూసన్, ఇది వచ్చేసి లూసన్ అండి. లూసన్ వచ్చేసి 1.5 feet వరకే పెరుగుతుంది. ఇది చూసారు కదా, నియర్లీ 5 feet దాకా హైట్ ఉన్నది. దీంతో ఏమైందంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. చాలా గ్రీన్ గా ఎంత బాగున్నదో దీన్ని చూడండి. దీన్ని కోయటం కూడా ఈజీగా అయిపోద్ది. హైట్ ఉండటం వల్ల మనకి ఎక్కువ యానిమల్స్ కి వస్తుంది దీన్ని కట్ చేయడం వల్ల. ఇదే ఇందాక మీకు ఆల్రెడీ ఫామ్ లో చూపించాను. దీన్నే కట్ చేసి యానిమల్స్ కి చాప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి గ్రీన్ పౌడర్ తినడం వల్ల యానిమల్స్ కి హెల్దీగా మంచిగా ఉండడానికి ప్లస్ ఎదుగుదలకు అన్నిటికీ దోహదపడుతుంది. 2 acres హెడ్జ్ లూస్ అని వేసాము, 2 acres మామూలు నార్మల్ లూస్ అని వేసినామండి. ఈ 4 acres మా ఫామ్ మొత్తానికి 360 days ఎవ్రీడే ఈచ్ యానిమల్ కి ఒక 1 kg లెక్క మాకు ఇవ్వడానికి సఫిషియెంట్ గా సరిపోతుంది. దీనివల్ల ఏమైందంటే ఇది మేపడం వల్ల లెగ్యూమ్ జాతి అంటే మాంసం కృతుల ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి మాకు దానా ఖర్చు తగ్గుతుంది. దానా ఖర్చు తగ్గటం వల్ల నార్మల్ గా మాకు కొంచెము ఓవరాల్ వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది అన్న కాన్సెప్ట్తో దీన్ని వేయడం జరుగుతుందండి. ఇది యానిమల్స్ ఇష్టంగా తింటే వీటితోటి గ్రోతింగ్ కూడా మంచిగా ఉంటుందండి. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను 9553-9553-90కి తెలియజేయగలరు. ఇది ఈనాటి ఫాల్కన్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.